అందరికీ జై శ్రీరామ్. పిఎం కిసాన్ డబ్బులు విడుదలగా పోతూ ఉన్నాయి. రైతులారా చాలా జాగ్రత్త. పెద్ద లిస్టు వచ్చింది అంటే మరి డబ్బులు వాడటంలే కాదు, తొలగించే లిస్టు. నేను చాలా వీడియోలలో చెప్పిన 3 కండిషన్లకు మనం ఉంటేనే మనను ఈ పిఎం కిసాన్ లిస్టులో ఉంచుతారు. 2000 రూపాయలు పెట్టుబడి సాయం మనకు వస్తుంది, లేకపోతే రాదు అని చెప్పిన. ఇప్పుడు 39 లక్షలు అంటే భారతదేశ వ్యాప్తంగా మొత్తానికి 39 లక్షల మందిని ఈ యొక్క 22వ విడతల తొలగించబోతా ఉన్నారు. 39 లక్షల్లో నేనుండొచ్చు, నువ్వు ఉండొచ్చు, మన అవ్వు ఉండొచ్చు, అయ్యి ఉండొచ్చు, ఎదురింటోడు, పక్కింటోడు, మనూరోళ్ళు, పక్కూరోళ్ళు, ఇట్లా. మరి మనం చెప్పుకున్న మాటలు ఏంది? నేను ఎందుకు మొత్తుకుంటా అంటే ఖచ్చితంగా మీరు చెయ్యాలి, ఖచ్చితంగా ఇది చేస్తేనే మీరు పిఎం కిసాన్ లిస్టులో ఉంటారు అని ఎందుకు మొత్తుకుంటా? పనేం దిక్కులేక మొత్తుకుంటా అనిపిస్తుంది. వీడియోలు చేస్తాం, ఎందుకు చేస్తామంటే అందరి కోసం, అందరినీ మేలు కొల్పడం కోసం, ఏదో టైంపాస్ కాదు. ఇప్పుడు ఏంది అనేది చూపిస్తాం మీకు ఒకసారి. ఇగో పిఎం కిసాన్ రైతుల అకౌంట్లోకి 2000. ఓకే, పిఎం కిసాన్ అనర్హులని ఏరివేస్తున్న కేంద్రం, లక్షల్లో పేర్లు తొలగింపు కథ. ఇప్పుడు ఏం చేయగలుగుతాం? మెడ మీద కత్తి పెట్టి వేసేస్తామన్నక్కడ ఏం చేయలేం. అది కథ ఎట్లుందనేది చూద్దాం ఒకసారి. పిఎం కిసాన్ 22వ విడత నిధులు విడుదల తేదీ కూడా ఖరారైంది. మార్చి 13 నాడు అస్సాంలో ప్రధాని నరేంద్ర మోడీ లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేరున్నారు. ఈసారి 9.32 కోట్ల మంది లబ్ధిదారులు మాత్రమే ఉన్నారు. వాళ్ళకు పిఎం కిసాన్ ట్విట్టర్లో వెల్లడించారు. అయితే 21వ విడతతో చూస్తే ఇప్పుడు 3 లక్షల మంది తక్కువ ఉన్నారు. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కాదు, నాకు తెలిసి 2 తెలుగు రాష్ట్రాలలో, ఆంధ్ర, తెలంగాణ. నాకు అనిపిస్తూ ఉంది ఇంకా లాస్ట్కు 39 లక్షలు ఉన్నారు. కానీ అయితే ఈ 3 లక్షల మంది తక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. ఇంకా కొంతకాలంగా కూడా లబ్ధిదారుల సంఖ్య భారీగా తగ్గిపోతూ ఉన్నది. 21వ విడత మీరు కనుక ఈకేవైసీ కానీ, ల్యాండ్ వెరిఫికేషన్ కానీ, అలాగే మనకు సంబంధించి బ్యాంకు టు ఆధార్ లింక్ చేసుకుంటే ఇప్పుడు 4000 పొందేటోళ్ళు. అట్టిగా మనము టైం వేస్ట్ చేసుకొని మనం చేసుకునే పని చేసుకోక ఇప్పుడు ఏడికి వచ్చింది కథ, ఇట్లా వచ్చింది అన్నట్టు. ఏదైతే దేశంలో రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన గొప్ప పథకం ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ పథకం వచ్చి ఇప్పటికే ఇటీవల 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 100% ప్రభుత్వ నిధులతో ఇది నడుస్తోంది. రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం ఇందులో భాగంగా ఏటా 6000 అర్హులైన లబ్ధాలకు అందిస్తూ ఉంది. ఈ మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతల్లో ప్రతి విడతకు 2000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ అకౌంట్ ద్వారా పద్ధతిలో మనకు విధానాల్లో నేరుగా మన ఖాతాలో వేస్తూ ఉన్నారు. ఇక్కడ విడతల్ని ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి లెక్కల ఈ 3 లెక్కలలో మనకు ప్రతిపాదికలో తీసుకుంటారు. ఇప్పటి వరకు 21వ విడతలు రైతులు డబ్బులు అందుకోగా ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. తాజాగా ఈ తేదీని కూడా కేంద్రం ప్రకటించింది. ఎంత ఏంది అనేది. ఇప్పుడు ఎన్ని లక్షల మంది తొలగించబోతా ఉన్నారు అనేది మనం చూద్దాం. ఇక్కడ ఎంత ఇచ్చారు? ఇక్కడ 3 లక్షల మంది లబ్ధిదారుల తొలగింపు. అయితే ఇక్కడ గమనిస్తే ఈ కింది వాటితోటి పోలిస్తే లబ్ధాల సంఖ్య తగ్గుతూ వస్తూ ఉంది. 21వ విడత సమయంలో ఆగస్టు, నవంబర్కి సంబంధించి 9.35 ఉండే, ఇప్పుడు 9.31కి వచ్చింది కథ. లబ్ధాల సంఖ్య తగ్గుతూ ఉన్నది. లబ్ధారుల్లో డబ్బులు వేసిన దీని నుంచి చూస్తే 3 లక్షల మందికి పైగా లబ్ధారులు తగ్గారని తెలుసుకోవచ్చు. ఎందుకోసం తగ్గినట్టు? మనము కరెక్ట్గా ఉన్నాం. గవర్నమెంటు మనను ఎందుకు తీసేస్తుంది? ఇది కథ. సరే, ఇక్కడ మనకు 3 లక్షలు ఉంది కదా, ఇది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించని అనుకుంటా. ఇవి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతులకైతే డబుల్ ధమాకా. అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ యోజన పొందే టైం ఇది. ఇటువంటి టైంలో కనుక లీచులకి వెళ్ళి పేరుపోతే అన్నదాత సుఖీభావ కూడా వస్తుందా రాదా? అది కూడా డౌటే. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పలేము అది. అయ్యో ఇది చూస్తే మనకు ఒక్కసారిగా కిందట
విడతతో కాకుండా అంతకుముందు కొన్ని విడతలతో చూస్తే ఇంకా సంఖ్య భారీగానే తగ్గిందని చెప్పవచ్చు. 2025, 26 ఏప్రిల్, జూన్, జూలైలో కూడా లబ్ధాల సంఖ్య 9.71 కోట్లుగా ఉండేది కదా. అక్కడి నుంచి చూస్తే 22వ విడత వరకు వీరి సంఖ్య 39 ఇక్కడ కనబడుతూ ఉంది కదా మీకు. ఇంకొంచెం పెద్ద ఎత్తపోయి ఇగో 39 లక్షలకు పైగా తగ్గింది. 39 లక్షలు అంటే ఏ రాష్ట్రం నుంచి ఎంతెంత మంది డిలే అవుతూ ఉన్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా డేటు ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు, పిఎం కిసాన్ విడుదల అని వాళ్ళు వీళ్ళు మొత్తుకుంటూ ఉంటారు. విడుదల డేటు ఖరారైనప్పుడు తొలగింపు డైరెక్ట్ చూడుండ్రిగా. ఇప్పటికే 39 లక్షలకు తగ్గింది. 2024-25 డిసెంబర్, మార్చిలో 10.6 కోట్ల లబ్ధాలు ఉన్నారు. ఇప్పుడు ఎడికొచ్చింది కథ 9.71కి ఇక చూడు ఉన్నారు. అక్కడి నుంచి చూస్తే ఏడాది వ్యవధిలోనే మొత్తం సంఖ్య 74 లక్షలకు తగ్గింది. ఇక 2022-23 ఏప్రిల్, జూన్, జూలైలో సమయం రికార్డు స్థాయిలో చూసుకుంటే అప్పుడు 10.48 లక్షలు ఉండేవారట. అక్కడి నుంచి చూస్తే 1,16,00,000 మంది తగ్గడం గమనార్థం. 1,16,00,000 మంది ఇక్కడ మనకి ఇచ్చారు చూడు, 1.16 కోట్ల మంది అని. అంటే ఇంతమంది అనర్హుల లిస్టులోకి వచ్చి పాపము పిఎం కిసాన్ యోజనే కాకుండా ఇంకా చాలా దీంట్లో ఉంటాయి. ఏముంటాయి మనకు సంబంధించి ఏదైతే మనకు అన్నదాత ఇది మనకు కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు, అలాగే మనకు సంబంధించి చాలా ఉంటాయి. మరి అట్లాంటిది మనము ఈరోజు చేసుకున్నటువంటి తప్పులకు 1,19,00,000 మెల్లగా ఈసారి 3 లక్షల మంది మన తెలుగు రాష్ట్రాలలోనే పక్కాగా చెప్తున్నా నేను. మరి ఎందుకోసము ఈ రకంగా అవుతా ఉంది అని అంటే మనం చేసే సోమరిపోతనం అని చెప్పుకోవచ్చు. లాస్ట్ అండ్ ఫైనల్ విషయం, ఈ విషయాన్ని మాట్లాడుకుందాం ఏంది అనేది. పిఎం కిసాన్ అధికారిక ఫోల్డర్లో ఫార్మర్స్ కాన్వర్ దగ్గర సెంటర్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా కోడ్ తెలుసుకోవచ్చు. ఇంకా లబ్ధార్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో అని అక్కడే బెనిఫిషియర్ లిస్ట్ కూడా క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక్కడ రాష్ట్రము, జిల్లా, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాకు, విలేజ్ ఎంటర్ చేసి గెట్ ఆప్షన్ అని ఎంటర్ చేయాలి. అప్పుడు మన వివరాలు కనిపిస్తాయి. అంటే మనం ఉన్నామా ఊడినామా అని తెలుసుకోండి. మరి మీరు కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ పిఎం కిసాన్ పైసలు, కిసాన్ క్రెడిట్ కార్డు, అలాగే మనకు ఏదైతే మనకు సంబంధించి కొన్ని పథకాలు, మంచి పథకాలు ఉన్నాయి. ఇది ఓన్లీ పిఎం కిసాన్ తీసుకున్న వాళ్ళే ప్రతి పథకానికి అర్హులు. కాబట్టి మీరు కూడా ఉన్నారా లేదా తెలుసుకోండి. ఏదైనా తప్పులు ఉంటే తొందరగా సరిదిద్దుకోండి అని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.